వెంకట్ గారు. భరత్ గారు, యా, చాయ్ తాగినంత ఈజీగా జీవోలు ఇచ్చేస్తాం, చాయ్ తాగినంతలో జీవోలు ఇచ్చేస్తాం అని మీరు అన్నారు. తర్వాత ఇవన్నీ తెలిసే మరి మేనిఫెస్టోలో పెట్టారు కదా, వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు? ఈ భరత్ గారు, ఒకటి చాలా క్లియర్ గా ఎక్కడ కూడా సీఎం గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, ఉద్యోగులు కూడా మీరు ప్రభుత్వంలో భాగస్వాములు, ఎవరు అధికారంలో ఉన్న ఉద్యోగులు మీతోటే పాలన సాగేది, మీరు మాలో కుటుంబ సభ్యులు, ఏదైతే సంబంధించి వారొక బాధ ఆవేదనతోటి రాష్ట్ర యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. ఎక్కడ కూడా వారికి వ్యతిరేకంగా గానీ లేదు దీన్ని చెయ్యము అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడలేదు, చాలా క్లియర్ గా వింటే. ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది ఆల్రెడీ, ఈ సంబంధించిన ఇష్యూస్ పైన వాళ్ళతో డిస్కస్ చేయాలని చెప్పని. అండ్ ఎక్కడ కూడా కేవలము సమస్యలు ఏవైతే గత 10 ఏళ్లుగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఏమీ చెయ్యని వ్యక్తులు ఈ రోజు ఈ ఉద్యోగులని ఏదైతే సంబంధించి ప్రతిపక్షం ఆ చెయ్యని వ్యక్తుల దగ్గరికి పోయి ఈ రోజు వాళ్ళ రాజకీయంలో వాళ్ళు ఒక అస్త్రం లేక మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ ఆవేదనతోటి ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. భరత్ గారు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చేసిరా లాస్ట్ 10 years లో? ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. 10 years లో నిజంగా అన్ని సమస్యలు 2016 లో చేసినట్టు పరిష్కరించి అన్ని డిఎల్ ఇచ్చింటే 2016 లో ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. ఎస్, వాయిస్ క్లియర్ గా